ఈ యాంజియోగ్రామ్ గురించి కూడా చాలా మందికి అవేర్‌నెస్ లేదు. యాంజియోగ్రామ్ గురించి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. ఏంటి డాక్టర్ గారు యాంజియోగ్రామ్ ఎట్లా చేస్తారు? దానిలో ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ టెస్ట్ అండి. యెస్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ టెస్ట్. యాంజియోగ్రామ్ 2 టైప్స్ తో చేస్తారండి. ఒకటేమో రెగ్యులర్ ఇన్వేజివ్ యాంజియోగ్రామ్, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద టైమ్స్ చేతి నుంచే చేస్తాం. 2 to 3 మినిట్స్ పడుతుంది చేయడానికి. మాక్సిమం 5 మినిట్స్ అనుకోండి. దాని నుంచి అవ్వదు. పేషెంట్ కూడా ఏం సెడేట్ ఏం చేయము. లోకల్ అనెస్థీసియా అంటారు. జస్ట్ ఇక్కడ కొంచెం నొప్పి రాకుండా చేసేసి ఒక వైర్ పాస్ చేసి లోపల కాంట్రాస్ట్ అని ఉంటుంది, అయోడిన్ కాంట్రాస్ట్ ఉంటుంది, అది ఇంజెక్ట్ చేస్తాము. క్లాట్స్ ఏమైనా ఉన్నాయా, బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా మనకు తెలిసిపోతుంది. పేషెంట్తో మాట్లాడుకుంటానే చేస్తాం. అది ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మార్నింగ్ వస్తారు పేషెంట్, ఒక 2 hours ఫాస్టింగ్ ఉంటే సరిపోతుంది. అండ్ విదిన్ 2 hours ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఇంటికి పంపించేస్తాం. సో దట్స్ ఆల్ అన్ యాంజియోగ్రామ్. అది సిటీ స్కాన్తో చేస్తే యాక్చువల్లీ కాంట్రాస్ట్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, రేడియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక సిటీ స్కాన్లో ఆల్మోస్ట్ మనం చేస్తే 1000 ఎక్స్రేస్ అంతా రేడియేషన్ పోతుంది. వేరేజ్ మనం యాంజియోగ్రామ్ చేస్తే హార్డ్లీ 100 ఎక్స్రేస్ అంతా రేడియేషన్ ఉంటుంది. సో రెగ్యులర్ యాంజియోగ్రామ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఈజ్ బెటర్ ఆల్వేస్. సో సర్జరీ విషయానికి వస్తే చాలా సర్జరీస్ ఉన్నాయి. ఒక స్టంట్ దగ్గర నుంచి తీసుకొని యాంజియోప్లాస్టీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ, ఈ రకంగా. సో ఏ పేషెంట్ కి ఎలాంటి సర్జరీ అవసరం అవుతుంది డాక్టర్ గారు? అంటే జనరలీ స్మాల్ లీజన్స్ ఉన్నాయి, 80-90% లోకల్ లీజన్స్ ఉన్నాయి, ఒకటే ఆర్టరీలో ఉందో 2 ఆర్టరీస్లో ఉన్నాయి అనుకోండి, ఆ స్టెంట్తో సరిపోతుంది. దాన్ని యాంజియోప్లాస్టీ అంటాం. యాంజియోప్లాస్టీతో బలూన్తో ఓపెన్ చేసి దానిలోనే స్టెంట్, ఒక మెటల్ మెష్ ఉంటుంది, దాన్ని అక్కడ బలూన్తోనే ఉబ్బేసి చేస్తాము. సో దట్ అక్కడే ఓపెన్ అయిపోతుంది, అది రక్త ప్రసారం మంచిగా అయిపోతుంది. దాన్ని స్టెంటింగ్ అంటామండి. జనరలీ చేసిన 48 hours లోపలే డిశ్చార్జ్ చేసేస్తాం పేషెంట్ని. మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, బ్రాంచెస్లో బ్లాక్స్ ఉన్నాయి, వేర్ మనం స్టెంట్ పెట్టినా కొన్ని బ్రాంచెస్ని మనం ఏం చేయలేమనుకోండి, అది సర్జరీ పంపించడం బెటర్. సో బైపాస్ సర్జరీలో ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ ఇదివరకు అనేవారు, ఎందుకంటే హార్ట్ని అప్పుడు స్టాప్ చేసి చేసేవారు. ఇప్పుడున్న టెక్నాలజీలో అలా ఏం లేదు. ఇప్పుడు అంతా బీటింగ్ హార్ట్ సర్జరీ అంటారు, ఆఫ్ పంప్ సర్జరీ అంటారు. హార్ట్ నేమ్ ముట్టను కూడా ముట్టరు. సో రక్నాలు పైన ఉంటాయి, హార్ట్ పైన ఉంటాయి. సో హార్ట్ నేమ్ ఆపరు, జస్ట్ 2 millimeters ని అక్కడ ఫ్రీజ్ చేస్తారు. హార్ట్ బీట్ అవుతూనే ఉంటుంది, ఓన్లీ 2 millimeters ఫ్రీజ్ చేసి అక్కడ దాన్ని ఆర్టరీని సూచర్ చేసేస్తారు. సో కొత్త ఆర్టరీ తీసుకొచ్చి బ్లాక్ ని బైపాస్ చేసి అక్కడ పెట్టేస్తారు. సో దే బైపాస్ ద బ్లాక్. సో 4 days లో ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. అండ్ అనెస్థీసియా కూడా విదిన్ 3 hours రివర్స్ చేసేస్తారు. 3 hours లో వెంటిలేటర్ తీసేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నడిపియడం స్టార్ట్ చేసేస్తారు. సో ఇదివరకులా లేదు, ఇట్స్ బికమ్ మచ్ మోర్ సొఫిస్టికేటెడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొంతమందికి వేర్ మల్టిపుల్ గ్రాఫ్ట్స్ అవసరం లేని వాళ్ళకి కీ హోల్ సర్జరీస్ కూడా చేసేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఏజ్లో మేము ఇప్పుడు రోబోటిక్ బైపాస్ కూడా స్టార్ట్ చేసేసాము. సో రోబోటిక్స్ తో కూడా చేసేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో మీరు యాజ్ ఎ డాక్టర్ గా అంటే మీరు ఎన్ని సర్జరీస్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పుడు 1,00,000 పైన ఉంటాయండి. ఓకే. 1 lakh కౌంట్ లేదు. అందులో సక్సెస్ రేట్ ఎంత డాక్టర్ గారు? అంటే 95 to 97% ఆఫ్ ద టైమ్స్ ఏం ప్రాబ్లమ్స్ రావండి. బికాస్ టెక్నాలజీ ఈస్ బికమ్, ఇట్స్ నాట్ అవర్ గ్రేట్నెస్ యాజ్ కార్డియాలజిస్ట్, ఇట్స్ ద టెక్నాలజీ ఈస్ గ్రేట్నెస్. టెక్నాలజీ అంత సొఫిస్టికేటెడ్ అయిపోయింది దట్ థింగ్స్ ఆర్ మచ్ మోర్ ఈజియర్ టు డూ నౌ. సో జనరలీ 95 to 97% ఏం ప్రాబ్లం రాదు. అండ్ ఆ 3% కూడా చాలా సిక్ పేషెంట్స్ లో కొన్నిసార్లు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అక్యూట్ హార్ట్ అటాక్స్ వస్తారు, బ్లడ్ ప్రెషర్స్ ఉండవు. డెస్పరేట్లీ వి ట్రై టు సేవ్ సంబడి. సేవ్ చేయడానికి పోయినప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా లేట్ గా వచ్చిన వాళ్ళు కొన్నిసార్లు అన్ఫార్చునేట్ ఉంటుందండి. వి కెనాట్ ట్రీట్ ఎవ్రీథింగ్. అట్లాంటి సిచ్యువేషన్ మీకు ఫేస్ అయిందా, అంటే మీరు చూసారా? అవుతుందండి. ఇట్స్ 22 years నౌ సిన్స్ ఐఎమ్ వర్కింగ్. సో అవన్నీ వస్తాయి. ఓకే. సో ఓపెన్ హార్ట్ సర్జరీకి టైం ఎంత తీసుకుంటుంది డాక్టర్ గారు? ఓపెన్ హార్ట్ సర్జరీ ఇప్పుడు 1.5-2 hours లో అయిపోతుందండి. 2 hours లో సర్జరీ అయిపోతుంది, మాక్సిమం 2 hours లో అయిపోతుంది. ఇంకో 2-3 hours లో వెంటిలేటర్ కూడా తీసేస్తారు. సో పేషెంట్ కెన్ టాక్ టు దర్ ఫ్యామిలీ ఇన్ మాక్సిమం 6 hours ఆఫ్టర్ బైపాస్ సర్జరీ. ఓకే. ఇప్పుడు ఏదైనా పేషెంట్ ప్రీ సర్జరీ, పోస్ట్ సర్జరీ ఎట్లా ఉంటారు, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు? ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్ అందరు అడిగేది బేసికలీ. బికాజ్ వాళ్ళకి భయం ఉంటుంది సర్జరీ తర్వాత ఏం చేయలేరు, రెస్ట్రిక్టెడ్ లైఫ్ ఉంటుందని. అలాంటిది ఏం లేదండి. వాళ్ళు సర్జరీ ముందు, జబ్బు వచ్చే ముందు ఎలా ఉన్నారో అన్నీ చేయగలుగుతారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, హూ డూ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, ప్లేయింగ్ టెన్నిస్,
ఎవ్రీథింగ్ దే డూ. సో దాంట్లో ఎక్కడ కూడా లైఫ్ స్టైల్లో మనము ఏది ఆపాల్సిన అవసరం ఉండదు. ఆపేది ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సింది, అదర్వైజ్ నథింగ్. ఎక్సర్సైజెస్ కూడా కామన్ గా వెళ్ళొచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళు చేయొచ్చు. జిమ్ కి వెళ్ళడం కానీ జిమ్ వెళ్ళొచ్చు, దే కెన్ సైకిల్, దే కెన్ రన్. బైపాస్ అయిన తర్వాత దేర్ ఆర్ మ్యారథాన్ రన్నర్స్. అదేం లేదండి, అది మిత్. అది దట్ రెస్ట్రిక్టెడ్ లైఫ్ ఉండాల్సి వస్తుంది అని అలాంటిది ఏం లేదు. చాలా మందిలో ఉన్న డౌట్ అసలు. అవునవును, డయట్ చేంజ్ చేయమని చెప్తాము, రెగ్యులర్ మెడిసిన్స్. ఇన్ఫాక్ట్ మెడిసిన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. జనరలీ 6 months బైపాస్ తర్వాత హార్డ్లీ 1 or 2 టాబ్లెట్స్ ఉంటాయి వాళ్ళకి, ప్లస్ వాళ్ళ డయాబెటీస్ అవన్నీ ఉంటే. అంటే ఈ మెడిసిన్స్ కి సంబంధించి కూడా అపోహలు చాలా ఉన్నాయి, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. అవును, కొన్ని మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ గ్రాఫ్ట్ లో మళ్ళీ బ్లాక్ కాకుండా మెడిసిన్స్ ఇస్తాము, సో దట్ మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఇస్తాం. బట్ అదర్వైజ్ నాట్ మచ్, విచ్ ఇస్ నాట్ టూ మెనీ మెడిసిన్స్. పీపుల్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు, మళ్ళీ స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు, ఫుడ్లో చేంజెస్ రారు, వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి, వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు, సో వాళ్ళకి ఆబ్వియస్లీ మెడిసిన్స్ పెరుగుతాయి. ఇప్పుడు చాలా మందిలో లైఫ్ స్టైల్ చాలా బాగున్నా, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా, ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కూడా మనం హార్ట్ ట్రబుల్స్ చూస్తున్నాం. కారణం ఏంటి డాక్టర్ గారు? మనం రీసెంట్ గా చూసాము, ఇప్పుడు సినిమా యాక్టర్స్ లో కూడా రాజ్ కుమార్, కన్నడ రాజ్ కుమార్ జిమ్ చేస్తూనే ఆయన చనిపోయారు హార్ట్ ట్రబుల్ తోటి. సో ఎందుకని అంటే జనరలీ వన్ ఇస్ జెనెటిక్స్ అండి, జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి, సో వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, అది మనం కంట్రోల్ చేయలేము. సో బట్ కంట్రోల్ చేయాల్సింది మనం, ద ఓన్లీ థింగ్ దాన్ని మనం నెగెట్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేసి మన లైఫ్ స్టైల్ మంచిగా మెయింటైన్ చేసుకోవడం తప్ప, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ చూసుకొని వాట్ ఎవర్ ద డాక్టర్ సేస్ అవి ఫాలో చేయడం ఇంపార్టెంట్. అంటే జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయి అంటారు. జెనెటిక్ రీజన్స్ చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అండి. ఇన్ఫాక్ట్ ఫ్యామిలీలో హిస్టరీ ఉందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ కి ఇఫ్ దే డోంట్ టేక్ కేర్ ప్రాపర్లీ 10 years ముందే వస్తుంది. సపోజ్ పేరెంట్స్ లో 70 years లో వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ లో 60 లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా, సో అది జాగ్రత్త చూసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు చాలా ఎక్కువ మందిలో అలాంటివి చూసారా? అలాంటి కేసెస్ చూసారా? చూస్తున్నామండి, ఈ మధ్య ఇంకా ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే లైఫ్ స్టైల్ కూడా బాగాలేదు, సో అది ఇంకా ఎక్కువ తొందర ప్రెసిపిటేట్ అవుతా ఉంది. అలాగే ఇప్పుడు ఎక్సర్సైజెస్ విషయానికి వస్తే, ఎలాంటి ఎక్సర్సైజెస్ మా హార్ట్ ట్రబుల్స్ రాకుండా ఉండడానికి తోడ్పడతాయి అంటారు? ఆల్ ఎక్సర్సైజెస్ ఆర్ గుడ్. మనం ఎన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, కార్డియో చేసుకోవచ్చు, ఐసోమెట్రిక్ అంటారు, ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ అంటారు, బేసిక్ యోగా ఈజ్ ఆల్సో గుడ్. ఏ ఎక్సర్సైజ్ అన్నా పర్వాలేదు, డైలీ ఒక 45 minutes మనము మన బాడీ మీద స్పెండ్ చేస్తే చాలా ఎక్కువ, మోర్ దెన్ ఇనఫ్. అది మన రెగ్యులర్ బేసిస్, ఇవాళ చేసి 2 hours చేసి మళ్ళీ వారం చేయకుండా ఉంటే మంచిది కాదు. డైలీ half an hour చేస్తే చాలా యాక్చువల్లీ, బట్ రెగ్యులర్లీ చేయాలి, అది ఇంపార్టెంట్. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది డాక్టర్ గారు? మా పేషెంట్స్ అదే చెప్తాను, 15 days లో ఒక రోజు చీటింగ్ డే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఆ మిగతా 14 days కొంచెము హోమ్ ఫుడ్, వెజిటేరియన్ ఎంతవరకు, మాక్సిమం వెజిటేరియన్, ఐఎమ్ నాట్ సెయింగ్ నాన్ వెజ్ తినొద్దు, బట్ ఎంతవరకు వెజిటేరియన్ తినగలితే, ఆయిలీ ఫుడ్, సాల్టీ ఫుడ్ తగ్గించి తింటే బెటర్. ఆల్కహాల్ వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఫైన్, స్మోకింగ్ ఇస్ కంప్లీట్లీ నో, ఈవెన్ 1 cigarette మంచిది కాదు. స్మోకింగ్ ఇస్ బ్యాడ్, హుక్కా ఇస్ బ్యాడ్, వేపింగ్ ఇస్ బ్యాడ్. వేపింగ్ కొత్త ఫ్యాడ్ డెవలప్ అయి ఉంది, బట్ దానిలో ఉన్న నికోటిన్, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. దాంతో పాప్కార్న్ లంగ్ అని వస్తుంది, లంగ్ మీద చాలా ఎఫెక్ట్ వస్తుంది, లంగ్ లో ఉన్న ఆల్వియోలైలో ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ వస్తుంది దాంతో. అంటే ఆల్కహాల్ తీసుకునే వారి లాగానే స్మోకింగ్ చేసే వాళ్ళకి కూడా హార్ట్ ట్రబుల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందంట. చాలా ఎక్కువ అండి. ఇప్పుడు ఉన్న ఈ అన్ని మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నారు కదా, నాకు భయం వచ్చేది ఓన్లీ 2 main రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. వన్ ఇస్ ఒబేసిటీ అండ్ సెకండ్ ఈజ్ స్మోకింగ్. ఈ రెండింటి నుంచే అన్ని వస్తాయి. మీకు ఒబీస్ ఉన్నారనుకోండి, మీ స్మోకింగ్ ఉందనుకోండి, అన్నిటితో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, డయాబెటీస్ ఎక్కువ అవుతుంది, ఆ అన్నిటితో మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. సో ఈ రెండు కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఆహారపు అలవాట్లతోటి కొలెస్ట్రాల్ పెరగటం, సో ఇక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల మెయిన్ ప్రాబ్లం గా చూస్తున్నాం, ఇప్పుడు మనం ఎక్కువ మందిలో చూస్తున్నాం. ఇది ఎంత వరకు కారణం అవుతుంది అంటారు హార్ట్ ట్రబుల్స్ కి? అది కూడా ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. లైక్ మన షుగర్ లాగా, స్మోకింగ్ లాగా హై కొలెస్ట్రాల్ ఆల్సో ఇస్ అ ప్రాబ్లం. హై కొలెస్ట్రాల్ లో కూడా మళ్ళీ దానిలో ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అని ఉంటుంది, స్మాల్ డెన్సిటీ ఎల్డిఎల్ అని ఉంటుంది. ఆ రెండు మోస్ట్ డేంజరస్ అండి. చాలా మందికి ఎల్డిఎల్ చాలా హై ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్లీ ఆ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అండ్ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ తక్కువ ఉంటుంది. సో దానిలో ప్రాబ్లం ఉండదు. బట్ బేసికలీ అవన్నీ చెక్ చేసుకోవడం,
ఎక్కువ ఉన్న వాళ్ళలో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ బాగానే ఉందనుకోండి, తక్కువే ఉంది, మనం బాగానే మెయింటైన్ చేసుకోవడం ప్రాబ్లం జనరలీ రాదు. హెచ్డిఎల్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్, అది మనకి ఎప్పుడైనా 50 పైన మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాంతో ప్రొటెక్ట్ అవుతుంది కొలెస్ట్రాల్. ఓకే.